తిరుపతి లాంటి పుణ్యస్థలంలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని డిసిషన్ తీసుకొని అభ్యర్థిని ప్రకటిస్తారు ఊరికి. ఎందుకంటే బీఫామ్ వచ్చేవరకు కూడా తిరుపతి రాజకీయాలు చాలా మారిపోయినాయి, మనం చూసుంటాం. అభ్యర్థి ప్రకటించి బీఫామ్లు మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అన్నిటి సర్వేలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ జనసేన పార్టీకి నేను కూడా రేసులో ఉన్నా, నేను కూడా అడుగుతున్నా. కళ్యాణ్ గారు ఆశిస్తున్నది, మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు, టీడీపీలో నలుగురు అడుగుతున్నారు, ఇంకా ఎవరు రావచ్చు. సర్వేలు ఉంటాయి, ఎవరు ఇవ్వచ్చు. ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి. మా బాధ్యత ఏంది, తిరుపతిలో మేము గెలిపించుకోవాలి. ఇంతవరకు సీట కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలో ఎవరికైతే హామీని ఇవ్వలేదు. ఈ విషయం దయచేసి ఎవరు ఆందోళన చెందకండి, ఎవరు ప్రలోభం లొంగకండి. సీట్ అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు డిసిషన్ తీసుకొని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలానోటి సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకున్న బాధ్యత మాది. అంతేగాని ఈ రేసులో చాలామంది ఉంటారు, ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు రేసులో. తప్పు కాదు, ప్రయత్నించడం తప్పు కాదు. సర్వేలు ఉన్నాయి, మంచి చెడ్డ చూస్తారు, ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు అనేది. దయచేసి కార్యకర్తలు ఇరు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి. దయచేసి పూలు బుకేలు శాలలో డబ్బులు వేస్ట్ చేయొద్దండి. ఇంకా సమయం ఉంది. ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చేద్దాం. ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం. జనసేన టీడీపీ అలయన్స్ ఏ అభ్యర్థికి ఇచ్చినా మేము కొడతాం, మేము గెలుస్తాం. ఈ రూమర్స్ పుకార్లు చక్కచక్క సోషల్ మీడియాలో జరుగుతుంటాయి. రోజుకు ఒక అభ్యర్థి వస్తాడు, అదే ఎవరికి ఇంకా ప్రకటించలేదు, ఎవరికి హామీ కూడా ఇవ్వలేదు. ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి. ఓ 15 రోజుల్లో అభ్యర్థి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇదే ప్రెస్ క్లబ్లో అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి అభ్యర్థి కోసం సాయ శక్తుల కృషి చేసి గెలిపిస్తాం. మేమందరం చెప్తున్నాం కదా, ఎవరికి ఇచ్చినా తిరుపతి 70 నుంచి 80 వేల మెజార్టీ గెలిపించుకుంటాం. టాక్ ఉంటుంది, రకరకాలు చెప్తున్నాం కదా, టాకులు పట్టించుకోం. చివరిగా ఇద్దరు అధినాయకులు కూర్చోబెట్టి జనసేనకి ఇస్తే టీడీపీ చేయరు, టీడీపీ జనసేన చేయరు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి, తిరుపతిలో ప్రదేశంలో కానీ ఇంక చోట రాక్షస రాజ్యం పోవాలి, బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలని ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా అధినాయకులు కూర్చోబెట్టి మాట్లాడితే 100% చేస్తారు. 1000% జనసేన సీట్ అయితే టీడీపీ మాకు పనిచేస్తుంది, టీడీపీ సీట్ అయితే జనసేన పనిచేస్తుంది. రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారం తీసుకురాబోతున్నాం. ఏదో ఒకటో రెండో ఆటుపోటు ఉంటే కూర్చొని సర్దు చేసుకుని మాట్లాడుకుందాం. ఇది మాది వాస్తవం. కానీ దయచేసి రూమర్లు పుక్కార్లు చక్కర్లు కొడుతూ నమ్మకండి. ఎవరు ఆందోళన చెందిన అవసరం లేదు. సంక్రాంతి పోయినాక నిజమైన అభ్యర్థులు ఎవరో సర్వే జరుగుతోంది, ఆ సర్వేలు ప్రకటిస్తారు. దాని మించి సంతోషం లేదు ఇక మాకు. కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేసి దాని మీద సంతోషం లేదు కదా. భారీ వన్ సైడ్ గెలుస్తాం మేము. పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే తిరుపతిలో ప్రజలు చదువుకునే ప్రజలు ఉన్నారు, తిరుపతిలో మార్పుకునే ప్రజలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, సామాజిక వర్గం కానివ్వండి, యూత్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంటే ఆశీర్వదిస్తారు. కాబట్టి 100% పవన్ కళ్యాణ్ గారు తిరుపతి అయితే ఇంకా ఆలోచన లేదు. 1,00,000 ఓట్లు కొడతాం తిరుపతి అయితే, 1,00,000 ఓట్లు మెజార్టీ స్వీప్ చేస్తాం తిరుపతి, వన్ సైడ్ చేస్తాం. కళ్యాణ్ గారు పోటీ చేసే ఆలోచన అయితే చూడాలి. ఆయన చెప్పున్నాం, అన్ని సర్వేలు జరుగుతుంది ఆయన దగ్గర కూడా. మేమే ఖాళీగాలేం. కరెక్ట్గా సంక్రాంతి పోయినాక మంచి రోజులు అయితే అందరికీ రాబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.